హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ అయితే చేసుకుందామండి. సో దానికోసం ముందు ప్రిపరేషన్కి అయితే ఒక కడాయి అయితే తీసుకుందామండి. సో ఇలా కడాయి తీసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందామండి. సో ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ అనేది కట్ చేసి వేసుకుందామండి. 1 లేదా 2 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం పోపు దినుసులు అయితే వేసి ఫైనల్గా వేయించుకుందామండి. సో ఇలా వేయించుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందామండి. సో అవి కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 ఎగ్స్ అయితే తీసుకుందామండి. సో ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ కారం అయితే వేసుకుందామండి. సో ఇలా కారం బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న 2 ఎగ్స్ అయితే వేసుకుందామండి. సో 2 ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక 2 లేదా 3 నిమిషాలు వెయిట్ చేద్దామండి. ఇలా వెయిట్ చేసిన తర్వాత అయితే కలుపుకుందామండి. సో ఇవి బాగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా అయితే వేసుకుందామండి. సో లైట్గా అయితే వేసుకుందామండి, హెవీగా ఏం పర్లేదు. సో ఇలా బాగా కలుపుకుందామండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం అన్నం అయితే రెడీ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇలా పొడి పొడిగా అయితే ఉండాలి. సో ఈ రైస్ని అయితే మనం ఎగ్స్లో వేసి బాగా కలుపుకుందామండి. ఆ మసాలా ఫ్లేవర్ రైస్కి పట్టేంత వరకు బాగా కలుపుకుందామండి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకొని ఇంకొకసారి అయితే కలుపుకుందామండి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందామండి. సో చూడండి, చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా అయితే ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. సో చాలా అంటే చాలా సింపుల్గా, టేస్టీగా అయితే ఉంటుందండి. పిల్లల లంచ్ బాక్స్ ఎక్కువ మసాలాలు లేకుండా. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎప్పుడైనా అన్నం మిగిలినా కానీ ఈ లైట్గా ఎగ్ రైస్ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా, ఎమ్మీగా అన్నం వేస్ట్ కాకుండా అయితే ఉంటుందండి. సో నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నేనైతే కొత్తగా ఛానల్ పెట్టానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్